నమస్కారం. డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. గేమ్ చేంజర్ లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు దిల్ రాజు కూడా ఒప్పుకున్నారా? అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్. మరి ఈ సినిమాలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాల్ని సినిమాలో చూపించబోతున్నారా? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్‌మన్ అయినా, ఒకే ఒక్కడైనా, ఇండియన్ అయినా. అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీదున్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్. మరి ఈ సినిమాలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాల్ని సినిమాలో చూపించబోతున్నారా? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? సినిమా ఏదైనా ఇష్యూను తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్ తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్ లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లు ఉండేవి, కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు. జెంటిల్మెన్ లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కడులో కరప్షన్, ముఖ్యమంత్రి భారతీయుడిలో లంచం, ఇలా ఒక్కో సినిమాలో ఒక్కోటి చూపించారు. అయితే తనది గాని దారిలో బెల్లి, ఐ, 2.0, ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనుకబడ్డారు శంకర్. చాన్నాళ్ల తర్వాత గేమ్ చేంజర్ తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజే చెబుతున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్‌పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుకున్నాయి. మరి చూడాలిక ఏం జరగబోతోందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.